హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ తీరి తమ్ముడు. రెబల్ స్టార్ ప్రభాస్, మన ప్రభాస్ ఈజ్ ఫైనలీ బ్యాక్. కానీ ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబుల్ బ్లాస్ట్తో వచ్చాడు. ద రాజసాబ్ ట్రైలర్ 2.0 చూశాక మైండ్ బ్లాక్ అయిపోయింది. మొదట్లో ఇది జస్ట్ ఒక హారర్ కామెడీ అనుకున్నారు, కానీ ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక డీప్ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ గాథిక్ హారర్లా ఉంది. దేవనగర్ బంగ్లాలో ఉన్న మిస్టరీ ఏంటి, ఆ స్టార్ వార్స్ రెఫరెన్స్కి అర్థం ఏంటి, ఇంకా లాస్ట్లో వచ్చిన ఆ జోకర్ లుక్ వెనుకున్న లాజిక్ ఏంటి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. మూవీ ఫస్ట్ ట్రైలర్లో మనం బోమన్ ఇరానీని చూసాం. అతను ఒక నార్మల్ డాక్టర్ అయితే కాదు, ఒక హిప్నోటిస్ట్ ఆర్ సైకాట్రిస్ట్ అనుకుంటా. మీరు అబ్జర్వ్ చేస్తే ట్రైలర్లో ప్రభాస్ వరల్డ్ సడన్గా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఒకసారి కలర్ఫుల్ రీట్రో లుక్ కనిపిస్తే వెంటనే ఒక భయంకరమైన మ్యాన్షన్ కనిపిస్తుంది. నా థియరీ ఏంటంటే ఈ సినిమా చాలా వరకు హీరో మైండ్లో జరిగే హాల్యూసినేషన్స్ చూపించి ఉండొచ్చు. ఆ మ్యాన్షన్ని మేజ్ అన్నారు, అంటే ఒక చక్రవ్యూహం లాగా. ట్రైలర్ 2.0లో లోపలికి వెళ్ళొచ్చు, కానీ బయటికి రావాలంటే మీ తాత సంతకం కావాలి అని చెప్పడం విన్నాం. అది గోస్ట్ హౌస్ మాత్రమే కాదు, వాళ్ళ తాత మనిషి బ్రెయిన్తో ఆడుకునే ఇల్లు అని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇక మెయిన్ మ్యాటర్కి వెళ్తే సంజయ్ దత్, ఈయన ప్రభాస్కి తాత రోల్ ప్లే చేస్తున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈయన చనిపోయిన తర్వాత ఒక పవర్ఫుల్ స్పిరిట్లా ఆ మ్యాచ్ని రూల్ చేస్తున్నారు. ప్రభాస్ స్టార్ వార్స్ గురించి ఒక లైన్ పిక్ చేయడం చూసాం. అది జస్ట్ ఒక మెటా జోక్ అయితే కాదు. ట్రైలర్లో సంజయ్ దత్ని ఒక రాక్షసుడిలా, అంటే ఒక జైంట్లా చూపించారు. అంటే ఆ మ్యాన్షన్ గురించి తరతరాల నుండి వస్తున్న ఆ భయాన్ని ప్రభాస్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది మెయిన్ పాయింట్ అయ్యుండొచ్చు. అంతేకాదు, ఇది పాస్ట్కి ప్రజెంట్కి జరుగుతున్న ఒక పెద్ద బ్యాటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇంటర్నెట్ని షేక్ చేసిన ఆ జోకర్ లుక్, వై దట్ మేకప్? మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే అదొక డ్రామా స్టేజ్లా అండ్ పపెట్ షో సెట్లా ఉంది. నా థియరీ ఏంటంటే ఒక దెయ్యాన్ని కొట్టాలంటే మనమే ఒక రాక్షసుల్లా మారాలి. ఇది డ్యూయల్ రోల్ కాదు, ఇది హీరో ట్రాన్స్ఫర్మేషన్. హీరో తన భయాన్ని పోగొట్టుకొని ఆ సైకో గ్రాండ్ ఫాదర్కి గట్టి కౌంటర్ ఇవ్వడానికి ఈ గయోటిక్ పర్సనాని తన మైండ్ ఇల్యూషన్స్లో చూస్ చేసుకుంటాడు. సైకోకి సైకోతోనే ఆన్సర్ ఇవ్వాలి అన్నట్టు. రెబల్ సాబ్ కాస్త జోకర్ సాబ్గా మారిపోతాడు. ఇప్పుడు ట్రైలర్లో మీరు మిస్ అయిన కొన్ని డీటెయిల్స్ చూద్దాం. 70s కనెక్షన్, మ్యూజిక్ అండ్ విజువల్ చూస్తుంటే ఈ స్టోరీ 19th సెంచరీలో స్టార్ట్ అయిన ఒక శాపం అయి ఉంటుంది, ద స్వార్డ్. ఆ కత్తి డిజైన్ చూడండి, అది వాళ్ళ పూర్వీకుల వెపన్, అండ్ అది పట్టుకున్న వాళ్ళు సూపర్ నేచురల్ పవర్స్ని కంట్రోల్ చేయగలరు అన్నట్లుగా చూపించారు. గ్రాండ్ మదర్ క్యారెక్టర్ జరీనా వహబ్ గారు చాలా భయపడుతూ ఉంటారు ట్రైలర్లో. ఆమె భయం గోస్ట్ గురించా లేదా ప్రభాస్ గురించా అనేది మనం థియేటర్లోనే చూడాలి. డైరెక్టర్ మారుతి మనకు ఒక విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నదని మాత్రం కన్ఫర్మ్. తమన్ విజయం అయితే నెక్స్ట్ లెవెల్ హైప్ ఎక్కిచ్చేసింది. జాన్ 9th బాక్స్ ఆఫీస్కి బాంబ్ లాగా దేంగే. మీరేమనుకుంటున్నారు? ఆ జోకర్లో హాలుసినేషనా లేదా రియాలిటీయా? మీ థియరీస్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.